కీర్తన కీర్తన గ్రంథం 82వ అధ్యాయం మనం ఆలోచన చేస్తున్నాం. ఇంకా మనం ఆలోచించాలి. ఒకసారి ఆ మాటను ఆ కీర్తన చదువుకుందాం. ఒకసారి కీర్తన గ్రంథము 82వ కీర్తన మొదటి వచనం దగ్గర నుంచి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులకును నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారి అంధకారములు ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆయన ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా నుందురు. ఇది 82వ కీర్తన. 82వ కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనం గ్రహించవలసింది ఏంటి అంటే, సందర్భాన్ని మనం మొదటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదటగా దేన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి? మనకి ఎక్కువగా వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, సందర్భాన్ని అర్థం చేసుకోవడం మానేసి కనెక్టివిటీ ఎక్కడుందని మనం వెతుక్కుంటాం. కనెక్టివిటీ ఎక్కడుందని మనం కనెక్టివిటీ అంటే దీనికి తగ్గ వాక్యం మరొక చోట తగిలిందనుకోండి, ఏం చేస్తాం? దీన్ని ముడిపెడతాం. మనం దీన్ని ముడిపెట్టడం వల్ల ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. మొదటి వచనం దగ్గర నుంచి మనం అదే చూస్తున్నాము. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ఉన్నాడు, న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చడానికి ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఇదిగో ఆయన తీర్చేటువంటి తీర్పు ఎక్కడ జరుగుతుందంటే దైవముల మధ్య ఆయన ఉన్నటువంటి ఆ సంగతిని ఇక్కడ కీర్తనకారుడైనటువంటి ఆషాపు గారు ప్రస్తావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు దైవములనేటువంటి మాట ఎవరిని గురించి రాయబడింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. మీరు దైవములనేటువంటి మాట, ఈ మాటను ఎందుకింత మనం నొక్కిపెట్టి చెప్పవలసినటువంటి అవసరత ఏర్పడింది అని మనం ఆలోచించగలిగితే, ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడారు. అందుకే ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఏర్పడింది అంటే, ఇదే మాట మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడి ఆయన గుర్తు చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూడగలిగితే, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 33, 34 వచనాల దగ్గర నుంచి చూడండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 33 నుంచి. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకుంటున్నావు. పైకి చూస్తే నీ ఆకారం ఎలా కనబడుతుందంటే 2 కాళ్ళు, 2 చేతులు, 1 తల, అందరి మనుషుల వలె నీ ఆకారం కూడా ఉంది యేసుక్రీస్తు. నీ ఆకారం కూడా ఎలా కనబడుతుందంటే, నువ్వు చూస్తే మనుషుడుగా కనబడుతున్నావు, కానీ నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు? దేవుడనని చెప్పుకుంటున్నావు. కాబట్టి నిన్ను మేము ఏం చేస్తామో తెలుసా? ఇదిగో నువ్వు దేవదోషణ చేయించినందుకే నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు ఏమని అంటే 34వ వచనంలో, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరు దైవములు అని ఎక్కడ రాయబడింది? ధర్మశాస్త్రంలో రాయబడింది.
ఇప్పుడు మీరు దైవములని దేవుడు రాయించాడు గనక ఇప్పుడు నన్ను ఎవరుగా మీరు అర్థం చేసుకోవాలంటే దేవునిగా మీరు అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఇంకా చెప్తున్నాడు ఆయన, ఇదిగో దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల, దేవుని వాక్యం ఎవరికి వస్తే వారే దైవములు. ఇప్పుడు ఇక్కడ చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఏం చేశారంటే, నాకు వచ్చి కనుక నేను దైవాన్ని, దేవుని వాక్యం వచ్చిన వాళ్ళు ఎవరు అంటే దైవములు అనేటువంటి ఒక భిన్నమైనటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. ఇక్కడ అది ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ మాటను లేవనెత్తాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ మాట యేసుక్రీస్తు వారు ఎందుకు వాడుకున్నారు, ఈ మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వాడుకున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం పక్కన పెట్టాము. దాన్ని మనం పక్కన పెట్టుకుని కొన్ని అసంపూర్ణమైనటువంటి విషయాలు, కొంచెం సందర్భానికి సరిపోయినటువంటి విషయాలు తీర్చుకొచ్చి మనం ముందు పెట్టాము. అలాగని చెప్పేసి మనం దైవత్వం కలిగిన వారుగా ఉండకూడదు అని చెప్పడం లేదు. ఏమండి, మనం దైవత్వం కలిగిన వారుగా మనం ఉండకూడదు అంటే ఉండాలి, కానీ ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు, రెండు వేరు వేరు. ఇది గమనించాలి మనం. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. రెండింటిని ఒక చోటకి తెచ్చి చేర్చకూడదు. మనము కూడా దైవత్వము కలిగిన వారుగా మనము కూడా బ్రతకాలి. దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలు మనం కూడా కలిగి జీవించాలి మనం కూడా. కానీ దాన్ని ఇక్కడ ముడిపెట్టి, ఈ సందర్భానికి ముడిపెట్టి చూడకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం మొదటిగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇప్పుడు దేవుడు అని ఎవరు పిలువబడ్డారు అని మనం ఆలోచించగలిగితే, మనం కొంతమందిని చూసాము. నిర్గమకాండము ఒకసారి చూడండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనం చూడండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనము. ముందు 6వ వచనం చూడండి. 6వ వచనము, వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. దేవుడు అనేటువంటి మాటకు అంటే దేవుడు కొరకు, దేవుడు అనేటువంటి మాట ఎవరి కొరకు వ్రాయబడిందంటే, ఇదిగో పరలోకమందున్నటువంటి దేవుని కొరకు వ్రాయబడింది. అలాగే దానిని కొంతమంది భూమి మీద కొంతమందికి అది ఆపాదించబడింది. గాడ్ని రిప్రజెంట్ చేయడానికి, దేవుణ్ణి రిప్రజెంటివ్ చేయడానికి దేవుని స్థానాన్ని దేవుడే కొంతమందికి ఇచ్చాడు. అక్కడ వారిని గురించి చెప్తున్నాడు. ఇదిగో వానిని దేవుని యొద్దకు తీసుకుని రావాలను అనగనక పుట్టినోట్లో ఒకటేసి ఏమని రాశాడు? దేవుని యొద్దకు తీసుకుని రావాలంటే న్యాయాధిపతి యొద్దకు తీసుకుని రావాలి. న్యాయాధిపతి దగ్గరకు తీసుకుని రావాలి. ఇదిగో ఒకడు హెబ్రీలో ఒకడు ఇదిగో దాసుడుగా ఉన్నాడు అనుకోండి. 6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 7వ సంవత్సరం నాడు వాడిని ఏం చేయాలి అంటే వాడిని విడిచిపెట్టాలి, వాడిని స్వతంత్రంగా వదిలేయాలి. వాడు ఒకవేళ వెళ్ళను అంటే, నేను ఈ యజమానుడి దగ్గరే నేను దాస్యత్వం చేస్తాను అంటే, ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకుని రావాలంటున్నాడు? ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకుని రావాలి? దేవుని యొద్దకు తీసుకుని రావాలి. దేవుని యొద్దకు తీసుకుని రావాలి. ఆ దేవుని యొద్దకు అనగానే అక్కడ ఆ వ్యక్తి ఎవరు అంటే న్యాయాధిపతి దగ్గరకు తీసుకుని రావాలి. ఇంకా దీన్ని బలపరచడానికి మరికొన్ని మాటలు రాయబడ్డాయి. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇదే నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. 22వ అధ్యాయము 28వ వచనము, నీవు దేవుణ్ణి నిందింపకూడదు అనేటువంటి ఈ ఆజ్ఞ ఎందుకు ఇవ్వబడుతుంది అని మనం ఆలోచించగలిగితే, ముందే దేవుడు చెప్పాడు ఏమనంటే, యెహోవా నామమును ఎవరో కూడా వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మరి ఈ దేవుడెవరు? నీ దేవుడు నిందింపకూడదని మరలా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ దేవుడు ఆ దేవుడు కాదు, ఆయన నియమించినటువంటి న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతిని నువ్వు నిందించకూడదు. న్యాయం నీ వైపు రాలేదు కాబట్టి, విచారణలో నేను న్యాయం అని తేలలేదు కాబట్టి నీ వైపు తీర్పు చెప్పలేదు.
కాబట్టి నువ్వేం చేయకూడదు, న్యాయాధిపతిని తిట్టకూడదు. చాలామంది చూడండి, తప్పు మన వైపు ఉన్న న్యాయం మాత్రం మనం కావాలని కోరుకుంటూ ఉంటాం. తప్పు మన వైపు ఉంటుంది, కానీ అవతలోడు అన్యాయం అయిపోవాలని న్యాయం మాత్రం ఎవరికి జరగాలి చెప్పండి. తప్పులు మన పక్కన ఉన్న మనకే న్యాయం జరగాలి అని మనం కోరుకుంటున్నప్పుడు అది జరగలేదు అనుకోండి, వెంటనే ఎవడి మీద పడతాం మనం? ఎవడైతే న్యాయము తీరుస్తున్నాడో అతని మీద పడతాం. చాలేవయ్యా పెద్ద మనిషి అంటాం, పెద్ద చెప్పొచ్చావు న్యాయం, ఈ మాత్రం న్యాయం బోడి మాకు అక్కడే దొరుకుద్ది అనేటువంటి మాటలు మనం ఉపయోగిస్తాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, నువ్వు న్యాయాధిపతిని నిందించకూడదు. ఎందుకో తెలుసా? ఈ న్యాయాధిపతిని నిలవబెట్టింది ఎవరు? దేవుడు. న్యాయాధిపతి న్యాయాన్ని విచారించాలి. ఎందుకంటే ఇతడు ఎవరి స్థానంలో ఉన్నాడు? దేవుని స్థానంలో ఉన్నాడు. అంటే ఇది ఎంత కాంప్లికేటెడో ఒకసారి ఆలోచించండి. అంటే ఎటువంటి పొజిషనో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి పొజిషన్ ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా మనకు అర్థం కావడానికి 7వ వచనం దగ్గర నుంచి 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు వారిని తీసుకొని రావాలి. ఇలా చెబుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని. మీకు ఏదైనా మీకు ఒక అన్యాయం జరిగిందా, ఒక ఇబ్బంది కలిగిందా, ఒక సమస్య ఎదురైందా? ఇదిగో నువ్వేం చేయాలంటే వెంటనే నువ్వు దేవుని యొద్దకు రావాలి. నువ్వు దేవుని యొద్దకు రావాలి అనగానే దాని అర్థం ఏంటో తెలుసా? న్యాయాధిపతి దగ్గరకు రావాలి. ఈ న్యాయాధిపతి ఎవరి స్థానంలో ఉన్నాడు? దేవుని స్థానంలో ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని వల్లరా, మొదటి అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు చూద్దాం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకుని, బుద్ధి కలిగి ప్రసిద్ధులై ఉన్నటువంటి మీ గోత్రంలోని ముఖ్యులను మీరు తీసుకుని రండి. అలాంటి వారిని నేను ఏం చేసింది తెలుసా? న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడు. మరలా చెప్తున్నాడు 100 మందికి ఒకడు. తర్వాత చెప్తున్నాడు 50 మందికి ఒకడు, 10 మందికి ఒకడు. వారిని మీ మీద నేను నియమించి తిని. అంటే న్యాయం విచారించడానికి వీరిని ఎలా ఆయన పెట్టాడు అంటే 1000 మందికి ఒక నెట్టాడంట. 1000 మందికి ఒక నెట్టాడు. అలాగే మరలా దాన్ని విభజించి మరలా 100 మందికి ఒకని పెట్టాడు. దాన్ని విభజించి మరలా 50 మందికి ఒకని పెట్టాడు. మరలా 10 మందికి ఒకని పెట్టాడు. ఇప్పుడు 10 మందిలో ఈ తగువ తేలేదనుకోండి, ఇతడు ఎవరి దగ్గర తీసుకురావాలి? 50 మందికి అధిపతి ఉంటాడు చూసారా, అతని దగ్గర తీసుకెళ్ళాలి. అతని దగ్గర తేలేదనుకోండి, అప్పుడు 100 మంది మీద న్యాయం తీర్చడానికి ఒక అధికారి ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 100 మందికి న్యాయం తీర్చేటువంటి ఆ అధిపతి దగ్గరికి వెళ్ళిన న్యాయం జరగలేదు అని అనుకుంటే ఇతడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? 1000 మందికి న్యాయం తీరుస్తున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు కూడా విషయం తేలేదనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మోషే గారి దగ్గరికి వెళ్ళాలి. అది చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అప్పుడు 16 వచనం, అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికిని వాని సహోదరులకిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి తీర్పు ఎలా తీర్చాలి? న్యాయమును బట్టి. ఇప్పుడు ఈ 1000 మందికి అధిపతి కానీ, 100 మందికి అధిపతి కానీ, 50 మందికి కానీ, 10 మందికి కానీ, ఈ అధిపతులందరికీ, ఈ న్యాయాధిపతులందరూ కూడా దేనిని బేస్ చేసుకుని తీర్పు తీర్చాలి? న్యాయమును బట్టి. ఈ కొలమానం ఎక్కడా లోకంలో దొరకదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. న్యాయమును బట్టి తీర్పు తీర్చడం. దేవుడు
పెట్టినటువంటి ఒక వ్యవస్థ ప్రియమైనటువంటి దేవుని వల్ల ఒక వ్యవస్థ నిలవబెట్టాడు. మనిషికి ఆలోచనే లేనప్పుడు, ఇది ఈ వ్యవస్థ ఎప్పుడో తెలుసా? క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాల క్రితం సంగతులు ఇవి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని అనుకుంటే ఆ వ్యక్తికి ఎక్కడికి వెళ్ళొచ్చు? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ వెలుసుబాటు దేవుడు ఇచ్చాడు అంటే ఏంటి? దేవుడు ఎంత గొప్ప మనస్సు కలిగిన వాడో మీరు ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. దేవుడు ఎంత గొప్ప మనసు కలిగిన వాడు ఏంటి? 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం రాయబడిన తర్వాత మనకు సమానమైనటువంటి హక్కులు వచ్చాయి. మనకి ఎప్పుడు వచ్చాయి హక్కులు? నీ న్యాయాన్ని నువ్వు తీర్చుకోవడానికి నీకు సమానమైన హక్కులు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 1947వ సంవత్సరంలో ఇదిగో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇదిగో తర్వాత కాలంలో ఎప్పుడైతే రాజ్యాంగం మనం రచించుకున్నామో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ద్వారా ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నావు? కోర్టు మెట్లు ఎక్కగలుగుతున్నావు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎప్పుడు? 1947వ సంవత్సరం తర్వాత. అంతకుముందు ఎన్ని వందలు? 1900. అంతకుముందు ఎన్ని వందలు? మరలా 1500. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాల కాలం? 3500 సంవత్సరాల కాలంలోనే దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడంటే ఏంటి? మనిషి కొరకు దేవుడు ఆలోచించినంతగా ఇంకెవరైనా ఆలోచించగలరంటారా? అంటే మనిషి కొరకు దేవుడు ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించలేరు ప్రియమైనటువంటి దేవుని వారు. మీరు అనుకుంటారు నా భర్త నా గురించి ఆలోచిస్తాడు, నా భార్య నా గురించి ఆలోచిస్తుంది, ఇవన్నీ సెకండరీ ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కానీ ఒక మనిషి గురించి ఉన్నతంగా ఆలోచించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది పరలోకమందున్న దేవుడు ప్రియమైనటువంటి దేవుని వారు. ఆ న్యాయాధిపతులకి ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడు అనుకుంటున్నారు? మళ్ళీ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్. మరలా ఎలా వారికి చెప్పాలంట? ఇదిగో నీగో ఇశ్రాయేలుకి అయితే ఒక న్యాయం, పరదేశికి అయితే ఒక న్యాయం చెప్పకూడదు. మరలానే ఇశ్రాయేలుకి ఒక న్యాయం, ఇశ్రాయేలు కాని వారికి ఒక న్యాయం తీర్చకూడదు. న్యాయం అందరికీ సమానమే చెప్తున్నాడు 17వ వచనంలో. న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. ఎలా వినాలి? మనోడు చూడండి, ప్రముఖులు ఎవరైనా కోర్టుకి వెళ్తే కోర్టు వెంటనే ఏమిస్తుంది? సమయం ఇస్తుంది. మరి పేదవాడు గుండె కొట్టుకుని ఏడుస్తూ ఉంటే ఈ సమయం ఉన్నవాడికి ఇచ్చినటువంటి సమయం పేదవాడికి ఇస్తుందా? ఏముంది? పక్షపాతం ఉంది. కానీ దేవుడు ఏం ఉండకూడదని చెప్తున్నాడు? పక్షపాతం ఉండకూడదు. ఎందుకో తెలుసా? న్యాయపు తీర్పు దేవునిదే. మీరు తీర్పు తీర్చేయడానికి మిమ్మల్ని రిప్రజెంటివ్గా పెట్టాను కదా. న్యాయపు తీర్పు ఎవరిది? దేవునిది. ఈ మచ్చ ఎవరి మీదకి వెళ్ళకూడదు? దేవుని మీదకి వెళ్ళకూడదని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ దేవుడు ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? న్యాయాధిపతులుగా ఉన్నవారికి మోషే ద్వారా వారికి ఏమిస్తున్నాడు? ఈ ఆజ్ఞలు వారికి జారీ చేయబడుతున్నాయి. ఈ ఆజ్ఞలను వారు జారీ చేయబడుతున్నాయి. ఇంకా చెప్తున్నాడు చూడండి, కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడొద్దు. వెనకాల ఉన్నటువంటి సెక్యూరిటీని చూసి, ఎస్కార్ట్ని చూసి, వాడుకున్నటువంటి ధనాన్ని చూసి, వాడుకున్నటువంటి హోదాను చూసి టక్కమని ప్లేట్ తిప్పేయొద్దు. మనుషుని ముఖము చూడొద్దు, ముఖమును చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైనవి కఠినమైన వ్యాజ్యమును నా యొద్దకు మీరు తీసుకుని రావాలెను అని మోషే గారు చెప్తున్నాడు. అంటే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అంటే న్యాయాధిపతికి ఉన్నటువంటి ఆ విలువ, ఆ గౌరవం, ఆ హోదా చూడండి ఎలా ఉందో. అతడు ఎవరో తెలుసా? దేవుడు స్థానమందున్నాడు. అతడు దేవుడు తనని రిప్రజెంటివ్ చేయడానికి దేవుడు అనేటువంటి బిరుదుని దేవుడే ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుడు ఇచ్చాడు. మీరు దేవుని యొద్దకు వెళ్ళండి అంటే మీరు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళండి, మీరు దేవుని యొద్దకు వెళ్ళండి అంటే మీరు మీకు ఎవరైతే తీర్పు తీరుస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళండి అని దేవుడే మాట్లాడుతున్నాడు. అంటే ఎటువంటి స్థితిని వారికి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా. ఇప్పుడు ఈ న్యాయం ఎలా తెలుస్తుంది వీరికి? న్యాయమును బట్టి తీర్పు తీర్చమన్నాడు కదా. ఇప్పుడు న్యాయం ఎలా తెలుస్తుంది?
న్యాయం ఎలా తెలుస్తుంది? న్యాయం దేనిని బట్టి మనం బేరీజు వెయ్యాలి అని మనం అనుకుంటే ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దానికి దేవుడు చెబుతున్నటువంటి కొన్ని విలువైనటువంటి సంగతులు ఉన్నాయి. న్యాయం దేనిని బట్టి రుజువు చేయబడాలి అంటే, ఇదిగో మనమైతే రాజ్యాంగాన్ని బట్టి మనం ఏం చేయాలి, దాన్ని ప్రామాణికంగా తీసుకుని మనం రుజువు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఈ న్యాయాధిపతులకు ఇవ్వబడినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి చూడండి ప్రియమైనటువంటి దేవుని వర్ల. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చూడండి. 5వ వచనం దగ్గర నుంచి, యెహోషాపాతు రాజు కాలంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యోధావారున్న బురుజులు గల పట్టణముల అన్నింటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఎలాగో ఆజ్ఞాపించెను. ఇదిగో చాలా కాలం తర్వాత మరలా ఇశ్రాయేలీయులలో, యూదులలో ఇదిగో న్యాయాధిపతులను నిర్ణయిస్తున్నాడు ఒక రాజుగారు. ఆ రాజు యెహోషాపాతు. ఇదిగో యోధా ప్రజలు నివసిస్తున్నటువంటి ఆయా పట్టణాల్లో, ఆయా బురుజులలో ఇదిగో న్యాయాధిపతులను వారికి ఏం చేస్తున్నాడంటే, వారికి నియమించి ఏం చెప్తున్నాడంట, వారికి ఎలాగ ఆజ్ఞాపించను, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. తీర్పు తీర్చేటప్పుడు ఏ నియమాన్ని ముందు పెట్టుకోవాలి? ఏ నియమాన్ని ముందుకు పెట్టుకోవాలి? యెహోవా నియమాన్ని ముందు పెట్టుకోవాలి మీరు. అంతేకాని మనుషుల నియమాన్ని ముందు పెట్టుకోకూడదు. అంటే మనుషులు ఎలా చెప్పారండి, అలా చెప్పారండి అని మనుషుల నియమాలని, మనుషుల పద్ధతుల్ని మీరు మీ కళ్ళ ఎదురు పెట్టుకోకండి. మరి ఏ నియమాన్ని మీ కళ్ళ ఎదురు పెట్టుకోవాలి? దేవుని నియమం ఒకటి ఉంది, యెహోవా నియమం ఒకటి ఉంది. ఆ నియమాన్ని బట్టి మీరు న్యాయాన్ని నిర్ణయించాలి మీరు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఆయన మీతో కూడా ఉండును. ఎవరైనా దేవుడు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయండి. ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి, హెచ్చరిక. బహు జాగ్రత్త. వర్షాకాలం కదండి, వర్షం కురుస్తుంది అనుకోండి, మనం జాగ్రత్త పడతాం. వర్షం కురుస్తుంటే మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. అదే వర్షం విపరీతంగా కురిసి పైన కాలువ గొట్లన్నీ తెగిపోయి నీరు ప్రవహిస్తూ వస్తుంది అనుకోండి, అప్పుడేం చేస్తాం చెప్పండి? ఈ జాగ్రత్తే, కానీ అప్పుడు ఆ జాగ్రత్త ఇంకా పెరుగుతుంది. అందుకే వెంటనే మన గోదావరి గొట్లు ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరికీ ఏం ఇస్తారో తెలుసా? ప్రమాద హెచ్చరికలు ఇచ్చేస్తారు. హెచ్చరికలు ఇచ్చి 1వ హెచ్చరిక, 2వ హెచ్చరిక, పర్వాలేదు 3వ హెచ్చరిక ఇచ్చారు అంటే ఇంకా వారు ఇంటిని, సామాన్లని అన్నింటిని వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? సురక్షితమైనటువంటి ప్రదేశాలకి. ఎందుకో తెలుసా? ప్రమాదం. ఏంటయ్యా ప్రమాదం అంటే, ఒకడి జీవితం కావచ్చు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. న్యాయం ఎంత ప్రభావితం చేస్తుందంటే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుందండి. అలాంటివి చరిత్రలో ఎన్నో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి మీరు తీర్చు తీర్పు ఎలా ఉండాలో తెలుసా? బహు జాగ్రత్తగా చేయండి. మీరు ఎవరి స్థానంలో ఉన్నారు? దేవుని స్థానమందు ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు చూడండి, యెహోవా భయము మీ మీద ఉండునుగాక. యెహోవా భయం మీ మీద ఉండాలి. న్యాయాధిపతులారా, యెహోవా భయం, దేవుని భయం, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మొట్టమొదట మీకుంటే మీరు తీర్చేటువంటి తీర్పు ఎలా తీరుస్తారు? న్యాయముగా తీర్పు ఏం చేస్తారో తెలుసా? తీరుస్తారు ప్రియమైనటువంటి దేవుని వర్లారా. కాబట్టి మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు. ఆయన లంచము పుచ్చుకునేవాడు కాదు.
ఏంటి 1,00,00,000 తీసుకోండి దేవుడు గారు, న్యాయం నా పక్కన తీర్చండి అంటే, నీకు 2,00,00,000 ఇస్తానయ్యా, కానీ నువ్వు తప్పు చేస్తే నిన్ను నేను ఏం చేస్తానో శిక్షిస్తానంటాడు దేవుడు. దేవుడు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదో నువ్విచ్చి నీ పక్కన న్యాయం ఉంది అని ప్రూఫ్ చేసుకోవడానికి ఆయన ఎవరు కాదంట, మనుషుడు కాదంట. మనుషుడైతే ఏం చెప్పచ్చు? మనుషుడైతే 10,000 ఇచ్చామనుకోండి లొంగడు, 20,000 ఇచ్చామనుకోండి, ₹1,00,000 ఇచ్చామనుకోండి లొంగడు. అదే మనిషికి డబ్బు పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఖచ్చితంగా మనిషి లొంగుతాడు. ప్రేమైనటువంటి దేవుని వారారా, మరి దేవుడిని ఏమిచ్చి లొంగొట్టగలడు మనిషి? దేవుణ్ణి ఏమిచ్చి లొంగగొట్టగలడు? ఆయన అడిగితే భూమి నాదే, దాని మీద ఉన్నటువంటి సంపూర్ణత అంతా కూడా నాదే, ఈ లోకము నాదే అంటున్నాడు ఆయన. ఈ లోకము నాదే, ఈ సంపద నాదే, 1000 కొండల మీద ఉన్నటువంటి పశువులు కూడా నావే, ఈ చేపలు నావే, ఈ జంతువులు నావే, అన్నీ నావే. ఇంకా నాకు ఏమిస్తారు? లంచం ఇంకా నాకేమిస్తారు? కాబట్టి నేను దౌష్ట్యము లేనివాడును, నేను పక్షపాతం లేనివాడును, నేను లంచం పుచ్చుకునేవాడును. నీ పక్కన న్యాయం ఉంటే ఖచ్చితంగా ఏం జరగాలి? న్యాయం జరగదీరుతుందంటే దేవుడు జడ్జిమెంట్ ప్రియమైనటువంటి దేవుని వల్లారు, దేవుని జడ్జిమెంట్. అందుకే చెప్తున్నాడు, ఇదిగో యెహోవా నియమము ప్రకారమే మీరు ఏం చేయాలి? యెహోవా నియమం ప్రకారమే మీరు తీర్పు తీర్చాలి. అంతేగాని తీర్పు తీర్చే విషయంలో నిర్లక్ష్యం వహించారా? బహు జాగ్రత్త అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇంకా చెప్తున్నాడు చూడండి, మరియు తాను యెరూషలేముకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయము జరిగించుటకును సందేశాంశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీలలోను యాజకులలోను ఇశ్రాయేలు పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు గలవారై నమ్మకముతోనూ యథార్థమైన మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. నరహత్యను గురించి, ధర్మశాస్త్రమును గురించి, ధర్మమును గురించి, కట్టడల గురించి, న్యాయ విధులను గురించి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దేనిని ప్రామాణికంగా మీరు తీసుకోవాలి తెలుసా? దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములంటే ఆ వాక్యం ఏంటో తెలుసా ప్రియమైనటువంటి దేవుని వల్ల? ఆ రోజు ఆ న్యాయాధిపతుల నోట దేవుడు ఉంచినటువంటి ఆయన ధర్మశాస్త్రం. ఇప్పుడు మీరు న్యాయము తీర్చాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఏంటి అంటే ధర్మశాస్త్రం. ఆ వాక్యం ఏంటి అంటే ధర్మశాస్త్రం, యెహోవా నియమము. ఒక రాజు చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా, రాజు చెప్తున్నాడు. తర్వాత ఈ వ్యవస్థ ఎలా దీని అంతా కూడా దిగజారిపోయింది అని మనం చూడగలిగితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే సమూయేలు కుమారులు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. సమూయేలు కుమారులు ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం చూడండి, మొదటి వచనం దగ్గర నుంచి. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి చూడండి. సమూయేలు వృద్ధుడయ్యాడంట. సమూయేలు ఎవరనుకుంటున్నారు? న్యాయాధిపతి. తన జీవితంలో లంచం తీసుకోలేదు, తన జీవితంలో న్యాయం తెప్పలేదు. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రమును ఎరిగినవాడు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. ఈ యోవేలు అబియా ఇద్దరిని ఏం చేశాడో తెలుసా? న్యాయాధిపతులుగా నియమించాడంట. కానీ వారు ఏం చేశారంట? వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా ఏం జరుగుతుందో చూడండి. దేవుడు ఒకటి అనుకుంటున్నాడు, మనుషులు ఏం చేస్తున్నారో తెలుసా? దానిని గాడి తప్పిస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. మనుషులు క్షేమాన్ని కోరి, ఇశ్రాయేలీయుల క్షేమాన్ని కోరి దేవుడు న్యాయాధిపతులను పెడితే ఆ న్యాయాధిపతులే దేనికి అలవాటు పడ్డారంట? యెహోవా నియమాన్ని పక్కన పెట్టారంట. ఏ నియమాన్ని ముందు పెట్టుకున్నా తెలుసా? మనుషుల నియమాన్ని ముందు పెట్టుకుని ఎవడి డబ్బిస్తే ఆడ పక్షంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు.
ఎవడు డబ్బిస్తే వాడు పక్షంగా మాట్లాడతారు, ఎవడు ఎక్కువిస్తే, ఎవడు ధనవంతుడైతే వాడు పక్షంగా మాట్లాడతాడు. కాబట్టి ఇదిగో వారు ఏం చేస్తారో తెలుసా, అతని ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారుగా వారు కనబడడం లేదు. ఇదిగో ధనాపేక్షకులై లంచము పుచ్చుకుని న్యాయమును ఏం చేస్తారో తెలుసా, త్రిప్పేసరి ప్రియమైనటువంటి దేవుని వారలారా. దేవుడు పెట్టినటువంటి ఈ వ్యవస్థను అలా 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 కిందకి దిగజార్చుకుంటా వెళ్ళిపోయినటువంటి దేవుని వల్ల. అందుకే మేకా గ్రంథంలో రాయబడినటువంటి మాటను చూడండి ఒకసారి. మేకా భక్తుడు రాసినటువంటి మాట, మేకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మేకా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. ఈ మాట అసలు ఎందుకు రాయబడింది అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు తన ఆవేదన తన పిల్లలతో చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏం చెప్తున్నాడు చూడండి. జనుల ప్రధానులు లంచము పుచ్చుకుని తీర్పు తీర్చుదురు. వారు యాజకులు అంటే యాజకత్వం చేసేవారు. దేవునికి యాజకత్వం చేసేవారు ఏం చేస్తున్నారంట, కూలి డబ్బులు ఇస్తే బోధ చేస్తున్నారు, లంచం తీసుకుని తీర్పు తీరుస్తున్నారు, న్యాయం చెప్తున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రవక్తలంట ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు, ఆయనను ఏమనుకుంటున్నారంట, యెహోవా ఆధారము చేసుకుని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడు వీళ్ళు చేసేదే కీడు, మరలా వీళ్ళు ఏమనుకున్నారంటే ఏ కీడు మన గుడారానికే సమీపించదు, ఏ కీడు మనకు రాదు. ఎందుకో తెలుసా, దేవుడు మన పక్షమునగా ఉన్నాడు కదా. తప్పు చేసేవాడు కూడా ధైర్యం ఎవరంటే ఈరోజు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు బ్రాందీ షాప్ దగ్గర బ్రాందీ అమ్ముకునేవాడు కూడా ఉదయం లెగిసి ఎవరికి దండం పెడతాడు, మొట్టమొదట వ్యాపారం చల్లగా ఉండాలి, అవతలోడు జీవితం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, ఆడికి పేగులు, లివరు, గుండె, అవయవాలు అన్నీ తినేసినా పర్వాలేదు, పొద్దుట లెగిసి బ్రహ్మాండంగా ఏమైనా దండం పెడతాడు, నా వ్యాపారం చల్లగా ఉండాలని. ఆ జాతికి సంబంధించినటువంటి పక్షులు అన్నమాట ఇవన్నీ. దేవుడు మాతో ఉన్నాడు కదా, వ్యాపారం చల్లగా జరుగుతుందంటే మనం బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతామంటే అర్థం ఏంటి, దేవుడు మనకే తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండబట్టి ఆ వ్యాపారంలో ఏమొస్తుంది, లాభం వస్తుంది. ఇశ్రాయేలీలు కూడా అలాగే అనుకుంటున్నారంట. జనులు పెద్దలు ఏమనుకుంటున్నారంట, లంచం పుచ్చుకుని న్యాయం చెప్తున్నారు, ఇదిగో కూలికి డబ్బులు తీసుకుని బోధ చేస్తున్నారు, ఇదిగో ద్రవ్యం తీసుకుని సోది చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ ఏమనుకుంటున్నారంట, అబ్బాయి ఇవన్నీ డబ్బు వస్తుందంటే ఎవరు ఆశీర్వాదం అనుకుంటున్నారు, ఎవరు ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వదించాడు కనుక నాకేమొస్తుంది, డబ్బు వస్తుంది అని అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ఈరోజు అన్యాయం చేసే ప్రతి ఒక్కడు చూడండి, లంచం తీసుకునేవాడు తెలీదా, పోలీసు వ్యాన్ మీద రాసి ఉంటుంది ఏమని, ఏమని రాసి ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే గోడకి మేకులు కొట్టి కనబడుతుంది, లంచం తీసుకోవడం నేరం. కానీ అక్కడ జరిగేది ఏంటి మరి, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఏం జరుగుతుందో తెలుసా, రాయబడిందే జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనం అనుకుంటాం అక్కడ చూసుకుని మనం నివ్వరిపోతాం, చూడవలసింది అక్కడ కాదు, ఇక్కడ చూడు. దేవుని వాక్యంలో నుంచి చూస్తే దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ ఎలా మారిపోయిందో తెలుసా, ఇదిగో ఏ మనిషికైతే న్యాయం జరగాలని దేవుడు కోరుకున్నాడో అదే మనిషిని నిలువులా ఏం చేస్తున్నారో తెలుసా, కొమ్మక్కైపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎలా కొమ్మక్కైపోతున్నారో తెలుసా, అవతల పక్కన లాయరు యువతల పక్కన లాయరు కలిసిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎవరు, అవతల పక్క లాయరు యువతల పక్క లాయరు. ఇంకా కేసు ఏ నడుస్తుంది చెప్పండి, మనం వెళ్ళి వాదించుకుంటామా? న్యాయం జరగాలంటే ఎవరిని నెట్టుకుంటాం, లాయర్ గారిని నెట్టుకుంటాం. ఆ లాయరే వెళ్ళి వాళ్ళతో కలిస్తే ఏం చేస్తాం చెప్పండి, ఏది న్యాయం? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఏది న్యాయం, ఏది అది చెప్తున్నాడు దేవుడు. పైగా ఏమనుకుంటారంట, ఉదయం లేచి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుని ఏమంటారంట, దేవుడా ఈరోజు మంచి క్లయింట్ని నాకు ఇచ్చావు, మంచి వ్యాపారం ఇచ్చావు,
దేవుడు చెప్తున్నాడు, అరే నేను ఇవ్వలేదురా అది అని అనుకుందరు. దేవుడు ఆ మాట మళ్ళీ చదవండి, మాకు అర్థమవుతుంది. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రానేరదని అనుకుందరు. ఇలా అనుకుంటారంట వాళ్ళు. అలా అనుకుంటారని ఎవరు చెప్తున్నారు? అలా అనుకుంటారని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారు, ఎందుకో తెలుసా? మనిషి నాడి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు? దేవుడు. ప్రియమైనటువంటి దేవుని వారు, దేవుడు నీ ఆలోచన నీ మెదడుకు రాకముందే దాన్ని పసిగట్టగలిగినటువంటి కెపాసిటీ ఎవరికొందో తెలుసా? దేవునికి ఉందో. ప్రియమైనటువంటి దేవుని తప్పించుకోలేదు దేవుని చేతిలో నుంచి. ఇవన్నీ చూసినటువంటి ఆషాపు గారు రచిస్తున్నటువంటి కీర్తన, ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇప్పుడు చదవండి. 82వ కీర్తన. 82వ కీర్తన ఇప్పుడు చదవండి. 82వ కీర్తన మొదలు వచ్చిన దగ్గర నుంచి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? ఎంతకాలం మీరు అన్యాయముగా అన్యాయపు తీర్పులు ఇంకెంతకాలం తీరుస్తారు ఎలాగ మీరు అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఎంతకాలము భక్తిహీను ఎడల పక్షపాతము చూపుదురు. వాడు భక్తిహీనుడు, వాడి పక్షమును నువ్వేం చేస్తున్నావు? తీర్పు తీరుస్తున్నావు అని ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, పేదలకును ఎవరికి అన్యాయం చేస్తున్నారు? పేదలకి రావలసినటువంటి ఇవన్నీ కూడా ఎవరి కబంధ హస్తాలోనికి వెళ్ళిపోతున్నాయి? ఎవరైతే గొప్ప గొప్ప వారిగా కనబడుతున్నారో వారి జేబులోనికి వెళ్ళిపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, వారి జేబులోనికి వెళ్ళిపోతున్నాయి. ఆలోచించండి ఒకసారి. ఎవరు అన్యాయం అయిపోతున్నారంటే పేదలు అన్యాయం అవుతున్నారు, తల్లిదండ్రులు లేని వారు అన్యాయం అవుతున్నారు. కాబట్టి ఇదిగో వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులకును నిరుపేదల వారిని విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. పేరుకే పేదల ప్రభుత్వం అంటారు. పేరుకేమంటారు? పేదల ప్రభుత్వం. కానీ ఏమైనా న్యాయం జరుగుద్దా? నేను కూడా కూలివానే అంటున్నాడు ఆయన, మన ప్రధానమంత్రి గారు. ఆ కూలి చేసుకునేవాడికి, పేదవాడికి న్యాయం జరుగుతుందా? ఆలోచించండి. ప్రియమైనటువంటి దేవుడి యొక్క ఉద్దేశం చూడండి ఎంత గొప్పగా ఉందో. దేవుడి యొక్క ఆలోచన చూడండి. దేవుడి యొక్క ఆలోచించండి. న్యాయాధిపతులారా మీరు ఒకసారి చూడండి. ఎందుకో తెలుసా? మీరు దైవములు. నేను నిలవబెట్టినటువంటి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఈ న్యాయాధిపతులు ఎవరో తెలుసా? వారు దైవములు, దేవుని స్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలో తెలుసా? మీరు దైవములు గనక, మీరు అందరూ సర్వోన్నతుని కుమారులు గనక మీరు ఎలా ఉండాలి? న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీరు తీర్పు తీర్చాలి. కానీ మీరేం చేస్తున్నారు? దానిని పక్కన పెట్టి లంచానికి అలవాటు పడ్డారు, సోదికి అలవాటు పడ్డారు, ద్రవ్యానికి అలవాటు పడ్డారు. ఇదిగో ఇవన్నిటికీ అలవాటు పడి మీరు ఏం చేస్తారో తెలుసా? పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి, దిక్కుమాలిన వారికి, దరిద్రులకి మీరు అన్యాయం చేయడానికి మీ హస్తములు చాచారు గనకనే ఏం చేశాడు ఆయన? యెరూషలేమును పెంట కుప్పగా మార్చాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, యెరూషలేము పెంట కుప్ప ఎందుకు అయిందయ్యా అంటే ఆయన న్యాయమును కనిపెట్టి చూస్తే ఏం దొరకట్లేదంట. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, ఇర్మియా గ్రంథంలో చూస్తే ఆయన ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో ఇటు అటు తిరగండి రా బాబు, యెరూషలేములోని వీధుల్లో ఇటు అటు పరిగెత్తండి. ఇటు అటు పరిగెత్తి ఒక్కడిని నీతి కలిగిన ఒక్కడిని చూపించండి రా అని అడుగుతాడు దేవుడు. ఒక్కడిని చూపించండి అంటే ఏం లేదు? న్యాయం లేదు. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, అందుకే ఈ మాట, ఈ కీర్తన రాయడంలో వెనకాల ఎంత చరిత్ర ఉంది. ప్రియమైనటువంటి దేవుని వల్లరా, ఒక ఆవేదన ఇది. ఆవేదన, ఒక కీర్తనకారుడి ఆవేదన. ఏంటి తండ్రి నీ ఆలోచన ఏంటి? వీరు చేస్తుందంటే కాబట్టి తర్వాతిగా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించాడు. మరి యేసుక్రీస్తు వారికి ఎలా కనెక్ట్ అవుతుందో ఒకసారి మనం చూడగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఒకసారి చూడగలిగితే యెషయా గ్రంథము 11వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11
11వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనములు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా అండును. ఎవరి కొరకు రాయబడుతున్నటువంటి మాట తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు రాయబడుతున్నటువంటి మాట. యెహోవా భయము ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. అంటే కంటి చూపును బట్టి తీర్పు తీర్చకూడదా? తీర్పు తీర్చకూడదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. కొన్ని షాడోస్ మనకు చూపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఒక వ్యక్తి అంట ఇలా చెయ్యెత్తాడంట, ఇలా చెయ్యెత్తడానికి గల కారణం ఏంటో తెలుసా? అవతల వ్యక్తి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తన పొట్టలో ఒడిచాడంట. కానీ వెనకాల ఉన్నవాడికి ఏం కనబడుతుంది? ఇటు చెయ్యెత్తుందే కనబడుతుంది. కానీ ఎదుటి వ్యక్తి తన పొట్టలో పొడిచాడు. ఇది కనబడుతుందా? ఇప్పుడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చాలనుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? న్యాయం జరుగుద్దా? జరగదు ప్రియమైనటువంటి దేవుని వల్లరా. అందుకే కంటి చూపును బట్టి ఇదిగో అతడు తీర్పు తీర్చాడు. తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇదిగో న్యాయమును బట్టి తీర్పు తీర్చడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఇదిగో న్యాయాధిపతి, దేవుణ్ణి రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థానంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్లరు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి ప్రియమైనటువంటి దేవుని వల్లరా. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనము. తండ్రి ఎవరికి అయిపోయిందండి, ముగించుకుందాం మనం. టైం కూడా అయిపోయింది, అంటే జస్ట్ ముగింపులో ఉన్నాం మనం. 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తారంట? ఎవరు తీర్పు తీరుస్తారు? కుమారుడు తీర్పు తీరుస్తాడు. కుమారుణ్ణి ఏ స్థానంలో పెట్టాడంటే న్యాయాధిపతిగా దేవుడు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల న్యాయాధిపతిగా దేవుని పెట్టాడు. ఇదిగో న్యాయము ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల యేసుక్రీస్తు వారి దగ్గరే దొరుకుతుంది. యేసుక్రీస్తు వారి దగ్గర. ఎందుకంటే ఆయనే తీర్పు తీర్చుటకు అధికారము కలిగినవాడు. పౌలు గారు చెప్తున్నటువంటి మాట చూడండి. 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైనటువంటి దేవుని వల్ల తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ఆ ప్రభువు ఏం చేస్తాడంట? న్యాయము తీరుస్తాడంట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగొకడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట్లో ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కాబట్టి మీరు తీర్పులోనికి వెళ్ళిపోకండి. తీర్పులోనికి వెళ్ళిపోకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చడానికి పుట్టించలేదు. మీరు తీర్పులోనికి వెళ్ళడానికి దేవుడు మిమ్మల్ని పుట్టించలేదు. మిమ్మల్ని పరదేశంలోనికి, పరలోకానికి వెళ్ళడానికి, ఆయనతో పాటు ఆ ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు. నాశనానికి వెళ్ళాలని కాదు, నరకానికి వెళ్ళాలని కాదు, పతన వ్యవస్థకి వెళ్ళాలని కాదు. ప్రియమైనటువంటి దేవుని ప్రేమ అద్భుతం. ప్రియమైనటువంటి దేవుని వల్ల దాన్ని గ్రహించగలిగితేనే మనము ఆయన మనస్సును అర్థం చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల
ఆయన చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో న్యాయం తీర్చడానికి ఎవరన్నారంటే అధికారి కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మాటను ఎందుకు ఎత్తుకున్నారు? మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అనేటువంటి మాటను ఎందుకు ఎత్తుకున్నారు తెలుసా? వారికి రిప్రజెంటేటివ్గా ఎవరున్నారు తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సర్వలోకానికి ఈయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇప్పుడు న్యాయాధిపతి ఎవరు? దేవుడు. న్యాయాధిపతి దేవుడు. దేవుని యొక్క ఆ పరిస్థితుల్లో ఉన్నాడు గనక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మీకు ఆ మాట తెలియదా మీకు అని అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ మాట తెలియదా? ఆ మాట ఎవరి కొరకు రాయబడిందంటే నా కొరకే మాట రాయబడింది. నేను కూడా దేవుడు పంపించినటువంటి వాడునగా ఇదిగో నీతిని న్యాయమును బట్టి ఇంకో తీర్పు తీర్చడానికి నేను ఉన్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇప్పుడు ఆలోచించండి సందర్భం ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించండి. మనుషుల మీద ఆధారపడకండి, మనుషుల మాటల మీద ఆధారపడకండి, దేవుడి మీద ఆధారపడండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే చిట్ట చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రియమైనటువంటి దేవుని వల్ల. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? అన్స్టాపబుల్. దానికి పరిమితి లేదు, దానికి ఫుల్ స్టాప్ లేదు. దానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? దాన్ని కొలవడానికి ఏ పరికరం కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దాన్ని కొలవడానికి ఏ పరికరం లేదు. ఎంత ప్రేమించాడయ్యా అంటే ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను కోరుకున్నాడంటే అది ఆయన గొప్పతనం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన కోరుకుంటున్నాడంటే అది ఆయన గొప్పతనం. ప్రియమైనటువంటి దేవుడు, అది మన గొప్పతనం కాదు, మన సమర్థత కాదు, మన యొక్క పెర్ఫార్మెన్స్ ఎట్టి పరిస్థితులను కాదు. ప్రియమైనటువంటిది అది ఆయన గొప్పతనం. ఎందుకంటే ఎంత అత్యల్పుడైనటువంటి స్థితిలో ఉన్న మనిషిని ప్రేమించగలుగుతున్నాడు అంటే ఆయన మంచితనం. ప్రియమైనటువంటి దేవుని వల్ల అది ఆయన గొప్పతనం. అది చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రేమించి ఏం చేయలేదు, అన్నీ చేశాడు. ప్రియమైనటువంటి గాలి, నీరు, భూమి, నింగి, ఆకాశం, వనరులు ఇవన్నీ ఈ పశుపక్షాదులు ఇవన్నీ దేవుడిచ్చినాయి కదా. ఎక్కడికి వెళ్ళినా అదొక ప్రపంచం. ప్రియమైనటువంటి సముద్రంలోకి వెళ్తే అదొక ప్రపంచం, చేపల్లోకి వెళ్తే అదో ప్రపంచం, మాంసాల్లోకి వెళ్తే అదో ప్రపంచం, పక్షుల్లోకి వెళ్తే అదో ప్రపంచం, చెట్లలోకి వెళ్తే అదో ప్రపంచం, అడవులోకి వెళ్తే అదో ప్రపంచం, సముద్రాల్లోనికి వెళ్తే అదో ప్రపంచం. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా దేవుడు నిర్మించినవే. ఎవరి కొరకంటే మనిషి కోసం, మనిషిని ప్రేమించి చేసినవే. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనిషిని తనతో పాటు ఉంచుకోవడానికి, తనతో పాటు ఉండనివ్వడానికి, మనిషి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎవరిని పంపించాడో తెలుసా? అది చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇదిగో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఎవరిని పంపించాడంట? యేసుక్రీస్తుని పంపించాడంట. దానిని నమ్మకపోతే నీ కర్మ అంటున్నాడు దేవుడు. దాన్ని విశ్వసించు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? ఆయన ఈ లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, నిన్ను పాపములో నుంచి బయటకు తీసుకుని రావడానికి. అది చెప్తున్నాడు 17వ వచనంలో. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ అంటే ఫస్ట్ ఏంటి? ఫస్ట్ దేవుని ప్రణాళిక ఏంటి అంటే నిన్ను శిక్షించాలనేది ఆయన ప్రణాళిక కానే కాదు. అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే పిల్లల్ని కొట్టడం తల్లిదండ్రులకు ఆనందమా? మరి ఎప్పుడు కొడతారు? ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు కొడతారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎందుకంటే అది మన డిక్షనరీలో రాసుకోం. ఈయన కొట్టాలి అని మనం రాసుకుంటామా? రాసుకోం. కానీ అక్కడ దేనిని బట్టి కొట్టడానికి మనం ముందుకు అడుగులేస్తున్నాము, దేనిని బట్టి కొడుతున్నాము, అది అర్థమైతే ఏమర్థం అవుద్ది?
ఇది అర్థమవుద్ది ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఇదిగో ఆయన చెప్తున్నాడు చూడండి, ఇదిగో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ ఫస్ట్ దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఓరు బాబు, మిమ్మల్ని ఎందుకు మీ దగ్గరికి యేసుక్రీస్తుని పంపించాను అంటే మిమ్మల్ని రక్షించడానికే. కానీ దానిని ఏం చేస్తున్నారు మీరు? కాళ్ళతో తన్నుకుంటున్నారు, కాళ్ళతో తన్నుకుంటున్నారు. రక్షణ పొందుకోవాలనే దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు, కానీ దానిని కాళ్ళతో తన్నుకుని ఎక్కడికి వెళుతున్నాడు మనిషి? శిక్షలోనికి వెళుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. అదే చెప్తున్నాడు కిందకి రాబోతులకి. దాని భావం అదే. మొదట మనం గ్రహించవలసింది ఏంటి అంటే, యేసుక్రీస్తు వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు ప్రియమైనటువంటి దేవుని, మనల్ని రక్షించడానికి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ మాట ప్రకారం మనం బ్రతకలేదో అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? తీర్పులోనికి వెళతాము. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే, ఇదిగో ఆయన విన్నదానిని బట్టి, ఇదిగో కంటి చూపును బట్టి తీర్పు తెచ్చడం, న్యాయమును బట్టి ఆయన తీర్పు ఉంటుంది. కాబట్టి తప్పించుకోలేవు. మనిషికి హెచ్చరిక ప్రియమైనటువంటి దేవుని, తప్పించుకోలేడు మనిషి, తప్పించుకోలేడు. అమ్మను మోసం చేయొచ్చు, నాన్న మోసం చేయొచ్చు, మాస్టర్ని మోసం చేయొచ్చు అండి, ఆఫీస్కి వెళ్తే యజమాని మోసం చేయొచ్చు అండి, కోర్టుకి వెళ్తే జడ్జి గారిని మోసం చేయొచ్చు, అందరినీ మోసం చేయొచ్చు ప్రియమైనటువంటి దేవుని. కానీ దేవుణ్ణి ఆయన లంచం పుచ్చుకోడంట. ఎంత విడ్డూరంగా ఉందో చూసారా? ఆయన పక్షపాతం చూపించడంట. మరి ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళి ఏం రిక్వెస్ట్ చేస్తావు? న్యాయం అనేది దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. కాబట్టి ఆలోచించండి, అట్టి విధంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఎవరిని మాటలు గొప్పవి తండ్రి, వాటిని గ్రహించగలిగేటువంటి భాగ్యం మాకు దయచేయమని, విన్న మాటల ప్రకారంగా మేము నడుచుకోగలిగేటువంటి భాగ్యమును మా జీవితాల్లో మాకు అనుగ్రహింపచేయమని కోరుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ క్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.